సినిమాకి రావడం కారణం మా అన్నయ్య ఇక్కడ ఉంటాం మెడ్రాస్లో. మా నాన్నగారు చనిపోయారు అనుకోకుండా 73 అక్టోబర్ 31. అప్పటికి నేను ఆంధ్ర బ్యాంకు ఎల్ఐసి టెంపరీగా చేసేవాడిని. అంటే మా అన్నయ్య అన్నాడు, ఎందుకు అవన్నీ ఇద్దరం కలిసి ఒకే చోట ప్రయాణం చేద్దాం అన్నాడు. సో మా అన్నయ్య సింగరు, నేను మ్యూజిషియన్. అలా వచ్చిన తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. కాకపోతే నా జీవితంలో మర్చిపోలేని 2 అంటే అది ఇప్పుడు ఫీల్ అవుతుంటా. నాకు మెంటర్ మా అన్నయ్య కదా, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ రమేష్ అని పెట్టుంటే బాగుండేదేమో. నాగేంద్ర లాగా శంకర్ జగన్ ఎంతోమంది ఉన్నారు కదా. అవును, చాలా మంది. విశ్వనాథన్ రామమూర్తి, లక్ష్మీకాంత్ ప్యారేలాగా సురేష్ రమేష్ అని పెడితే బాగుండేదేమో అని ఆ థాట్ రానందుకు ఇప్పుడు నేను ఫీల్ అవుతూనే ఉంటా. మీ జీవితంలో జంధ్యాల గారి ప్రభావం, ఆయన ప్రయాణం కూడా, మీ అనుబంధం కూడా చాలా గొప్పది కదా. జంధ్యాలతో మీ స్నేహం ఎప్పుడు ఎలా మొదలైంది సార్? మాకు కాలేజీలోనే స్కూల్ మేట్స్ ఏమో మా అన్నయ్య క్లాస్మేట్స్ సుత్తివీర భద్రరావు, తర్వాత వెన్నకోట విజయరామ్, సుబ్బరాయ శర్మ, బెంచ్ మేట్స్. మా ఇంటికి వచ్చి క్యారమ్ బోర్డ్ ఆడుతుండేవాళ్ళు. అప్పటి చూస్తుండేవాడిని. ఏకేటీపీ స్కూల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు కూడా కలుస్తూనే ఉంటాం. కాలేజీలో వచ్చిన తర్వాత అప్పుడు జంజాల పరిచయం. నేను BA హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్, తను వేరే క్లాస్ అనమాట. 1 year సీనియర్. జంజాల సీనియర్, 1 year సీనియర్, విజయవాడలో సీనియర్. అలా జంజాల. మాకు జూనియర్స్ ఎవరంటే సాయినాథ్, తోటపల్లి, మధు, ఇలా చాలామంది మా గ్యాంగ్. అశ్విని కూడా మీకు జూనియర్ అవుతారా? సీనియర్. తర్వాత మిమ్మల్ని మొట్టమొదటిగా మ్యూజిక్ డైరెక్టర్ చేసింది జంధ్యాలే కదా? అవును, జంధ్యాలని కూడా ఫస్ట్ డైరెక్టర్ చేసింది మా ఫ్రెండే, మా క్లాస్మేటే. మేము నాని అనేవాళ్ళం. ఈ మధ్య చనిపోయాడు. కోనేరు రాజేంద్ర ప్రసాద్, KR ప్రసాద్ అని, తను ఫస్ట్ పిక్చర్ జంజాలకి అవకాశం ఇచ్చాడు. అది ముద్దమందారం. ఆ సినిమా కూడా నేనే కీబోర్డ్ ప్లేయర్. తర్వాత కొంతకాలానికి జంజాల అన్నాడు, అరే నేను ఎవరిని అడిగినా నీ పేరు చాలా బాగా చెప్తున్నారు, ఇప్పుడు శంకరాభరణం లాంటి సినిమాలు నువ్వు కీబోర్డ్ ప్లేయర్ కదా, నువ్వే మ్యూజిక్ చేయాలని మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడే కాదులే, టైం చూద్దాంలే అండ్ ఇది సేఫెస్ట్ జోన్ కీబోర్డ్ ప్లేయర్గా. ఈరోజు కాదు, డబ్బులు వస్తాయి, క్యాష్ వస్తుంది, చెక్కులు రావు. హిట్ ఫట్ సంబంధం లేదు కదా, మన సంబంధం లేదు. ఇదేంటంటే హిట్ ఫ్లాపులు రకరకాల డబ్బులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కొన్ని తగ్గిస్తారు, బేరాలు ఆడతారు, ఇవి నాకు ఉండవు కదా. అయితే తనే కుదరదు నువ్వు చేయాలని 88 ఆగస్ట్ 21 ఫస్ట్ బాట్ రికార్డింగ్ నాయక. సో అలా స్టార్ట్ అయింది. మీరు కంపోజ్ చేసిన మొట్టమొదటి పాట కూడా జొన్నవిత్తులు గారు రాసింది కదా? అవును. ఇది సరిగమ లేదు కానీ మాకు విజయవాడ నుంచి కూడా, అంటే అంత ఫ్రెండ్షిప్ లేకపోయినా మేము కలుస్తుండేవాడు. మా ప్రోగ్రామ్స్కి ఆయన వచ్చేవాడు. జొన్నవిత్తుల మెడ్రాస్ వచ్చినప్పుడు కలిసాం. నా మొట్టమొదటి ఆల్బమ్లో కూడా 4 పాటలు తనే రాశాడు, ఓం ఓం సాయిరామ్. అలాగే సినిమాకి తనే రాశాడు. అనుకొని ఇప్పుడు నిమ్మకూరు మాస్టర్లో కూడా ఆల్ సాంగ్స్ జొన్నవిత్తుల గారు రాస్తున్నాడు. అంటే మంచి విద్వత్తున్న వ్యక్తి ఆయన. అవునవును, డౌట్ ఉంది. ఎప్పటికి రావచ్చు సార్ ఆ సినిమా నిమ్మకూరు మాస్టర్? మోస్ట్ ప్రాబ్లీ ఫిబ్రవరి రిలీజ్ అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు మామూలుగా మీ తమిళం కూడా బాగా, మెడ్రాస్లో చిన్నప్పుడు వెళ్ళిపోయారు, తమిళం కూడా మీకు బాగా బాగొచ్చు. తమిళంలో మీరు మ్యూజిక్ అవకాశాలు రాలేదా మీకు? కన్నడ నేను ట్రై చేయాల, ఇక నాకు ట్రై చేస్తాను టైం లేదు అసలు. అదే ఇన్స్ట్రుమెంట్ పేరు చాలా బిజీగా ఉండేవాడిని. తర్వాత ఏమో అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. అనుకోని పరిస్థితులు అయింది అది. తర్వాత తెలుగే చేస్తున్నాను. ఇప్పుడు బహుశా మా మనవాడు కూడా తమిళ్ చేస్తున్నాడు కాబట్టి వాడిది కూడా మా త్వరలో తమిళ్ సినిమా ఎంటర్ అవుతానేమో తెలీదు. ఈరోజు తమను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, హైలీ పెయిడ్ డైరెక్టర్, ఆల్మోస్ట్ టాప్లో ఉన్నాడు తమన్ ఈరోజు. ఆ తమను ప్రారంభం చిన్నప్పుడే మీ దగ్గరే మొట్టమొదటిగా మీతోనే ప్రయాణమైంది, మీ దగ్గర అడుగు అని చెప్తుంటాడు కదా, అది ఎంతవరకు? ఎత్తు పెంచేవాడు. వాళ్ళ నాన్న నా పర్సనల్ సెక్రటరీ. 7-8 ఏళ్ళు చేశాడు. చేస్తే సాయి వీడి పేరు, వీళ్ళ అమ్మా నాన్న కలిపింది కూడా మేమే. సావిత్రి, బి వసంత చెల్లెలు. శివకుమార్ చాలా మంచి వ్యక్తి. అంటే ఎలా చెప్పాలంటే తమ్మన్ ఫాదరా? మాకు సాయే. తమ్మనని మాకు ఎందుకు నోట్లో రాదు. మాకు దిలీప్ అని ఎలా వస్తుందో నోట్లో అలవాటు అయిపోయి అలా సాయి మా పిల్లలకన్నా చిన్నవాడు. వాడిని మా పిల్లలతో ఆడుకునేవాడు. వాడికి 5 ఏళ్ళప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది. సో అక్కడి నుంచి చూస్తున్నాం మేము. సో వాడికి కూడా మమ్మల్ని మా అత్తయ్య అని మా సొంత ఫ్యామిలీ అదే. సావిత్రి, శివకుమార్ కొంచెం ఎర్లీగా చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. తండ్రి చనిపోయిన తర్వాత పేరు మార్చుకుని దిలీప్ నుంచి AR రెహమాన్ అయ్యి
ఎలా అద్భుతంగా అభివృద్ధిలోకి వచ్చాడో ఇక్కడ కూడా తల్లి చనిపోయిన తర్వాత సాయి తమన్ అయ్యాడు. మరి ఏఆర్ రెహమాన్ తమన్ మధ్య కొంత కనిపిస్తుంది అనుకోని ఓకే ఒక సిమిలారిటీస్. అదే కొన్ని ఇప్పుడు చక్రవర్తి గారి పేరు అది కాదు, ఆయన కొమ్మినేని అప్పారావు గారు. అవును, చక్రవర్తి అన్నప్పుడు దానికి అసలు పేరు నిజంగానే చక్రవర్తి ఆడిదారు కమర్షియల్ సినిమాలకి. రాజయ్య, ఇలా రాజా. అదే అలాగే నేను కూడా ఎంఎస్ చంద్రాన్ని పెడుతున్నా. మాధవ పేరు సురేష్ చంద్ర, అదే నేను పేరు మార్చట్లా, మీ పేరే అంతే. బట్ ఎంఎస్ చంద్ర అంటే సింపుల్గా ఉంటుంది. తమను మీ దగ్గర వర్క్ చేశాడా భైరవ దీపం వాటికి ఏమన్నా చేశాడు చిన్నప్పుడు? ఒక రోజు 2 రోజులు వచ్చాడు అంతే. ఆయన చెప్తుంటాడు కదా చాలా మంది. వాడు సరదాగా వచ్చి కూర్చునేవాడు. 30 రూపాయలు ఇచ్చాను ఒక రోజు. అదే చెబుతుంటాడు. ఇంటికి వెళ్ళినప్పుడు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళ. వాడు అంత బాగా వాయించేవాడు. ఇట్స్ వెరీ గుడ్ డ్రమ్మర్, ఈజ్ వెరీ గుడ్ మ్యూజిషియన్. అందుకనే ఇప్పుడు ఇలా మన శివమణి వాళ్ళ గ్రూప్లో చక్కగా శివమణి వచ్చాడు. శివమణికి చాలా ప్రాణం తమన్ అంటే, తమన్కి కూడా చాలా ప్రాణం. తమన్ను ఏఆర్ రెహమాన్ వీళ్ళంతా మీ దగ్గర వర్క్ చేశారు. అంటే ఎక్కువ వర్క్ చేయకపోయినా కనీసం కొంత వర్క్ చేశారు. చక్రవర్తి గారితో కూడా మీకు అనుబంధం ఉంది కదా సార్? మీ ఇద్దరు September 8th బోర్న. September 8 కనుక నేను ఆయన రికార్డింగ్ వెళ్తే నో పేమెంట్స్, అంతా రాత్రి పార్టీకి పోయేది. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మిమ్మల్ని ఆయన ట్రూప్లో, ఆయన సొంత మ్యూజికల్ ట్రూప్ ఉంది కదా, దాంతో ఎక్కువ విదేశీ ప్రయాణాలు కూడా మీరు ఆయన ద్వారా జరిగినాయి అంటారు కదా? నేనే అడిగా ఆయన్ని. అప్పుడు రామకృష్ణ దగ్గర నేను వర్క్ చేసేవాడిని 74, 75 అనుకోని ఒక సందర్భంలో నేను మీ దగ్గర వర్క్ చేస్తాను. అదేంటి రామకృష్ణ దగ్గర నువ్వు బిజీగా ఉన్నావు కదా అని. పర్లేదు సార్, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. కొంతకాలం అయిన తర్వాత ఇక ఈయన బిజీ అయిపోవడంతో మీ ఇద్దరం కలిసి కొన్ని 100 ప్రోగ్రామ్స్ చేసాం. అలాగే మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళాం 1979. అక్కడి నుంచి ఎన్నో కంట్రీస్, ఎన్నో రికార్డింగ్. ఆయన నా ఫస్ట్ అకార్డింగ్ ప్లేయర్గా ఫస్ట్ పాడింది ఆయనే. ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా అన్ని సినిమాలకు నేనే కీబోర్డ్ ప్లేయర్ 99.9%. బాలసుబ్రహ్మణ్యం ఆయన సొంతంగా మ్యూజిక్ డైరెక్టర్ చేసిన వాటికి. అలాగే ఆయన చనిపోయే ముందు ఈటీవీ దీనికి వచ్చారు. ఆయన స్వలాభిషేకం పాడటానికి పాడి ఆఖరి రోజు నాకు ఫోన్ చేశారు. ఆఖరి పాట నీదే పాడానని. ఆఖరి పాట ఏంటని నాకు కొంచెం అర్థం అలా. శ్రీతుంబన్ నారదామృతం టఫ్ సాంగ్ కదా ఆ రోజు స్వరాభిషేకం 2 రోజులు పాడానయ్యా, ఆఖరి పాట నీదే పాడానాడు. అదే ఆఖరి పాట అని నేను కల్లా అనుకోవాలా. అదేంటో 4 రోజులు పబ్లిక్ పర్ఫార్మెన్స్ అంతే కదా అది. స్వరాభిషేకం అంటే వాళ్ళు రికార్డ్ చేస్తారు కదా. సో అలా మా ఇద్దరికి అనుబంధం చాలా ఎక్కువ. ప్రైవేట్ ఆల్బమ్స్ రకరకాలు. ఒక ఆల్బంలో 100 రాగాలు చేశాను ఆయనతో. 100 రాగాలతో ఆయన ఎప్పుడు అలా పాడలా. అలాగే 8 రాగాలతో శ్రీతుంబన్ నారదామృతం. శ్రీతుంబర్ దగ్గరకు వచ్చేసరికి అది విజయ కంబైన్స్ విజయ మూవీస్తో అనుబంధం కదా. జగదేక వీరుని కథలో శివశంకరి ఉంది. అది ఆ కాలంలో చాలా టఫ్ సాంగ్ అని, ఆయన చాలా రాగాలతో పాడటం, ఘంటసాల కూడా చాలా ఎక్కువ కాలం ప్రాక్టీస్ చేసి పాడింది అంటారు. సో అటువంటిదే తేవాలి మళ్ళీ అటువంటిది కాబట్టి యాజిటీగా కాకపోయినా అటువంటి ఒక గొప్ప పాట ఇందులో ఉండాలి, భైరవ దీపంలో ఉండాలన్న ఆలోచన ఎవరిస్తారు? అది నా ఆలోచన. మీ ఆలోచన? ఎందుకంటే మామూలుగా పాటలు చేస్తున్నాం, ఫోక్లోర్ కదా, అది ఫోక్లోర్ ఇది ఫోక్లోర్. సో అందుకనే నేను రిక్వెస్ట్ చేశాను ముందు ఉందా పెడదామా వద్దా లేదా అని. అంటే ఈ రోజుల్లో వింటారో లేదా అని. లేదంటే నాకు అవకాశం అండి నేను చేసి అంటే 1 month కూర్చున్నాను. అదేమో దర్బార్ కాలంలో చేశారు పెంజల్ గారు. ఇది 8 రాగాలతో చేశాను. చేసిన తర్వాత భారతదేవాలు సినిమాల్లో ఏంటంటే పాట హిట్ అవ్వడానికి కారణం సినిమా హిట్ అవ్వాలి, అది బాలయ్య బాబు మీద. సో ఈ 2 నాకు కలిసి వచ్చాయి. పైగా వేటూరు గారు రాశాడు, విజయ ప్రొడక్షన్స్, బాలసుబ్రహ్మణ్యం గారు, ఒక పక్కన సంగీత శ్రీనివాసరావు గారు, రావికొండల గారు, ఇన్ని కలిసేప్పటికీ అది ఆ పాట అజరామరం అవడానికి కారణం వాళ్ళే. నేను ఊరే చేశాను అంతవరకే.